పాపం ఇది 28సారో 29సారో బాలినేని శ్రీనివాసరెడ్డికి రోజు తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళ బాధ ఎక్కువైపోయింది. ఏదైతే బాలినేని వెళ్ళిపోతున్నాడు, మాగుంటాను బాలినేని మీట్ అయ్యారు హైదరాబాద్లో, ఇద్దరు కలిసి తెలుగుదేశానికి వెళ్ళిపోబోతున్నారంటూ జ్యోతి వాళ్ళు రాసుకొచ్చింది కథను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అలిగారు అన్నటువంటిది. ఒకటి బాలినేనికి ఒక సమస్య వైవి సుబ్బారెడ్డి కారణంగా. వైవి సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం పక్కన పెట్టలేరు. అలాగని చెప్పి వైవి సుబ్బారెడ్డినేమి బాలినేని నెత్తిన పెట్టలే. కానీ ముఖ్యమంత్రి బంధువు కాబట్టి కొంత వెయిటేజ్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కొంత బాలినేని ఇబ్బంది పెడుతున్నాను అసంతృప్తి ఉండొచ్చు. అట్లని వేరే చోటకి వెళ్ళి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ ఆయన ఏం సర్వైవ్ అవుతారు. కాబట్టి ఆయనకైతే రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఉండేటువంటి. తాజాగా చూస్తే ఆయనను మాగుంటా కలిసి పార్టీ మారిపోతున్నాను ప్రచారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు నుంచే పోటీ చేస్తా, విలువతోనే రాజకీయాలు చేస్తున్నా, విలువల కోసమే మంత్రి పదవిని వదులుకొని సీఎం వైఎస్ జగన్ వెంట నడిచా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యేల స్థానాలు మార్చచ్చు, గిద్దల నుండి పోటీ చేస్తున్నానన్న వార్తలు ఎట్లాంటి నిజం లేదు, పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో కూడా నిజం లేదు, టీడీపీ నేతలతో టచ్లో ఉన్నానన్నది కూడా అవాస్తవం అంటూ బాలినేని చెప్పుకొచ్చారు.